అందరు నమస్కారం అండి. గొడ్డల పార్టీకి, సజ్జల రామకృష్ణారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, ఈ గొడ్డలి పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలకి సిగ్గు, శరం, మానం, మర్యాద ఏవీ లేవండి. మరి ఇంత బరి తెగించి ఇంత నిస్సిగ్గుగా రాజకీయాలు ఎలా చేస్తున్నారో అర్థం కావట్లా. కడుపుకి అన్నమేగా తినేది, గడ్డి కాదు కదా. రోజుకొక మాట, పూటకొక మాట. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా స్టాండు మావిగానే మేనిఫెస్టోలో కూడా పెడతాము, చూసుకుందాము, అమరావతి మావగేనా అనే లెవెల్లో ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగండ కాదు, అమరావతి కాదు, వైజాగ్ రాజధాని అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే ఇలాంటి వ్యక్తుల్ని ఏ చొప్పుతో కొట్టాలో నిజంగా నాకు అర్థం కాల. రాష్ట్ర ప్రజలు ఏం తప్పు చేశారో ఇలాంటి వెధవలందరూ మన రాష్ట్రంలో ఉన్నారు, మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఉన్నారో అర్థం కాల. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా వినండి. అసలుకి వీళ్ళు మనుషులు కాదండి నిజంగా. అసలుగా కోట్లాది రూపాయలతో ఆడ అమరావతి డెవలప్ అవుతుంటే సిగ్గొదిలేసి చెయ్యి. ప్రజలకు సంబంధం లేకుండా ఎలాంటి ఇష్యూ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ గారు ఇంతవరకు తీసుకున్నారా? ఒక్కటి చూపించండి. యాక్చువల్ మేము చేస్తున్న దాన్ని రాజకీయంగా మీకు నష్టం కదా అని అడిగేవారు ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఈ మావిగన్ కానీ అమరావతి కానీ మీకెందుకు అబ్బా ప్రజల్లో అసంతృప్తి ఉంది కదా, వదిలేస్తే అసంతృప్తి పెరుగుతుంది కదా, మీరు దాన్ని క్యాష్ చేసుకుంటే సరిపోతుంది కదా, రాజకీయంలాగా చేయొచ్చు కదా, రాజకీయ మీదకు అనవసరం అయితే మిమ్మల్ని మీరు ఇరికించుకుంటున్నారు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అడిగే దీంతో లేదా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు రాజకీయం చేసేవారే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది నిన్న మాటకు ఎందుకు నాకే ఉంటే ఉంటుంది, కొట్టుకుంటారు. మీరు రాజకీయం చేస్తే తప్పు లేదు సజ్జల రామకృష్ణారెడ్డి, మీరు రాజకీయం చేస్తే తప్పు లేదు. రాజకీయ పార్టీ పెట్టింది రాజకీయం చేయడానికి. మీరు రాజకీయం చేయటంలా ఇంకేదో చేస్తున్నారు. మీరు రాజకీయం చేస్తే ఎవరు తప్పు పట్టరు. మీరు రాజకీయం కాకుండా రాజకీయం ముసుగులో మీరు ఇంకేదో పనులు చేస్తున్నారు. ఈరోజు అమరావతి ఏదైతే ఉందో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడ ప్రజల దగ్గర నుంచి డబ్బులు అక్కడ పెట్టలా. అక్కడ సెల్ఫ్ ఫైనాన్షియల్ అది అక్కడ జరిగేది. ప్రజాధనం ఎక్కడ వేస్ట్ అవ్వాలా, ప్రజాధనం కాదు అది. మీరు చేసేది రాజకీయం. ఏంటి రాజకీయం అది ఎలా చేస్తున్నారంటే నేను చెప్తా వినండి. ఇప్పుడు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయండి. అమరావతిలో కాలేజీలు కానీ లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటెవర్ క్వాంటమ్ ఈ మధ్య అక్కడ శంకుస్థాపన కూడా జరిగింది. ఇలా అనేక సంస్థలు అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి, అక్కడ నిర్మాణం జరగడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా సమకూరుస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇవన్నీ గనక అమరావతి కానీ వస్తే అమరావతి రూపురేఖలే మారిపోతాయి. దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతి ఉండిపోద్ది. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్ది. అది వెళ్ళకూడదు. ఇప్పుడు భవిష్యత్తు తరాలు అది అమరావతి డెవలప్ అయిన తర్వాత, అది దాని స్థాయి పెరిగిన తర్వాత భవిష్యత్తు రానున్న నేటి తరాలు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన అమరావతి ఇది అని చిరస్థాయిగా అమరావతి నిలిచిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు, ఆయన బ్రాండు, ఆయన విజన్, అమరావతి భవిష్యత్తు తరాలు రాబోయే జనరేషన్లో అందరూ కూడా ఓ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంత విజనరీయా, ఇంత తెలివైన వ్యక్తి అని రాబోయే తరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని కీర్తిస్తారు. అది మీకు నచ్చటంలా, అది మీకు నచ్చదు. అమరావతి గనక అనుకున్నట్టుగా జరిగితే మనకు రాజకీయ భవిష్యత్తు లేదు. చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేస్తుంది, తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చేస్తుంది, మనం పతనం అయిపోతాము. కాబట్టి అక్కడ అమరావతి నిర్మాణం జరగకూడదు, అక్కడ మనం అడ్డుకోవాలి, పెట్టుబడులు రాకూడదు, కంపెనీలు రాకూడదు. అయితే మనం ఏం చేయాలి? సో మనం మావిగన అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేద్దాం. పెట్టుబడులదారులు కూడా ఆలోచిస్తారు కదా, పెట్టుబడి పెట్టేవాళ్ళు అసలు ఏంది జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు, మళ్ళీ అమరావతి మార్చేస్తున్నా అంటున్నాడు, మనం కోట్లాది రూపాయలు పెట్టుబడులు అమరావతిలో పెడుతున్నాము, నిర్మాణం చేస్తున్నాము, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అది మానేస్తారు కదా, ఏమి అది అమరావతి వదిలేస్తాడు కదా, అప్పుడు మనం పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ ఏమైపోవాలి అని పెట్టుబడిదారుల్లో ఒక భయం లేకుంటే ఒక అసంతృప్తి కలిగజేసే ప్రయత్నమే ఇది.
మీకేదో రాష్ట్రమే, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం ప్రేమ లేదు. మీకు ఏమాత్రం ప్రేమ లేదు. కేవలం అమరావతి డెవలప్మెంట్ అడ్డుకోవాలి, పెట్టుబడులు రాకూడదు, చంద్రబాబు నాయుడు గారి పేరు రాకూడదు, దానికి మనం ఏం చేయాలి, మనం వెళ్దాం. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి? ఏం పీకారు మీరు? 3 రాజధానులు అని అన్నారు. 3 రాజధానులు ఏమైనా చేశారా? 3 ముక్కలాట ఆడారు. తర్వాత విశాఖపట్నమే రాజధాని అన్నారు. విశాఖపట్నం ఏమైనా చేశారు? రాజధానికి వెళ్ళారా? అది లేదు. ప్రజలు మిమ్మల్ని చొప్పుతో కొట్టి 11 సీట్లు కూర్చొని పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ కాదు, అమరావతి కాదు, వైజాగే బాగుంటుంది, వైజాగ్ కూడా ఆలోచిస్తున్నా, మా ఆలోచనలో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నావు. అంటే మీరు మాట మీద నిలబడరా? మాట మీద నిలబడరా? సిగ్గుందా అసలు మీకు సిగ్గుందా? మీది ఒక నాలుక లేకుంటే 3 నాలుగుల అర్థం కాల. ఒక నాలుగుతో మాట్లాడుతున్నారా, 3 నాలుగులతో మాట్లాడుతున్నారా? ఏది రాష్ట్రం అంటే రాష్ట్ర భవిష్యత్తు మీద మీరు ఏంది? మీరు మీ వ్యవహారం ఏంది? మీ కథ ఏంది? మీ కాందాన్ ఏంది? నాకు అర్థం కాలేదు. అంటే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారండి. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు ప్రతిసారి మాట మార్చే విధానం కానీ, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు ఇలా గనక చేస్తే జనాలు మిమ్మల్ని అసహించుకుంటారు. అసలు రాబోయే తరాలు కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఆ పేరే గుర్తుపెట్టుకోరు. అసలుకి జగన్మోహన్ రెడ్డి ఒక అతను ఉన్నాడు, గతంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడు అనే ఆ జనాలు కూడా మర్చిపోతారు. ఆల్రెడీ మర్చిపోయారు ఇప్పటికే. మీరు ఇలా కనుక రాజకీయాలు చేస్తుంటే మీకు భవిష్యత్తు ఉండదు, మీ పార్టీకి భవిష్యత్తు ఉండదు. సిగ్గు లజ్జ కొద్దిగా సిగ్గు లజ్జ మానం మర్యాదతో రాజకీయం చేయండి. రాజకీయం చేయొచ్చు, రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయం చేయడానికి. కానీ రాజకీయాలు చేసేటప్పుడు కొంచెం ఎథిక్స్ పాటించాలా. హైదరాబాదు కనుక అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసి దాని తర్వాత వచ్చిన అధికారులు ఎవరైతే ఉంటారో పార్టీలు, బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ మనం ఎందుకు చేయాలి? మనం ఆపేద్దాము. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలు మనం ఎందుకు ఫాలో చేయాలి? వాటిని తరిమేద్దాము అనుకుంటే ఈరోజు హైదరాబాదు ఇంత నగరం అయ్యేదండి. ఈరోజు అంత పెద్ద నగరం అవడానికి చంద్రబాబు నాయుడు గారి విజనే కదా, ఆయన ముందు చూపే కదా. ఈరోజు మనం విత్తనం వేస్తామండి, ఒక విత్తనం వేస్తాము, అది ఎంత పెద్దదయ్యింది అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇప్పుడు అమరావతి ఇంత వేగంగా పనులు జరుగుతున్నాయి. ఎంత వేగంగా జరుగుతున్నాయి అంటే నేను వెళ్ళి చూసి అమరావతికి అసలుకి నాకు ఆ విజనరీ చూసిన తర్వాత నాకు మైండ్ పోయింది. అరే బాబు, ఒక మనిషి ఇలా కూడా ఆలోచిస్తాడా? ఇలా కూడా ఆలోచించగలుగుతారా? ఎంత ముందు చూపు ఎలా సాధ్యం చంద్రబాబు నాయుడు గారికి అని నాకు ఆశ్చర్యం కలిగింది. అమరావతికి వెళ్ళక ముందు నాకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి. అమరావతికి వెళ్ళిన తర్వాత నా డౌట్లు కానీ అన్నీ పటాపంచలయ్యాయి. మీకేమన్నా డౌట్లు అంటే ఒక్కసారి అమరావతి వెళ్ళి పరిశీలించండి. జస్ట్ 1 గంట అలా బైకులో కానీ కారులో కానీ తిరిగేసిరండి. మీకు ఫ్యూచర్ కనిపిస్తుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని అవద్ది అమరావతి. అలాంటి అమరావతి నిర్మిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వీలైతే సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేయరు, వదిలేసేయండి. అక్కడ పనులు జరుగుతాయి కదా. మీరు ఏ రాజకీయం చేయాలంటే ఇది ఒక్కటే రాజకీయం, ఇంకా వేరే రాజకీయాలు చేసుకోవచ్చు కదా. సిగ్గు లజ్జ వదిలేసి ప్రెస్ మీట్లు పెట్టి పూటకు 1 మాట, గంటకు 1 మాట మాట్లాడతారు సిగ్గు శరం లేకుండా. థ్యాంక్ యూ.